ఓకే. ఇది మొబైల్ కంట్రోలర్, DCS మొబైల్ కంట్రోలర్. ఈ మొబైల్ కంట్రోలర్కి 3 RYB వైర్లు వస్తాయి. ఈ 2 బ్లాక్ వైర్లు వస్తాయి, ఈ 2 వైట్ వైర్లు వస్తాయి. ఒకటి ఎల్లో వైరు సిటీ కాయిల్తో వస్తుంది, ఇదైతే సిటీ కాయిల్. ఈ 3 RYB వైర్లను తీసుకొచ్చి 3 RYBకి ఇచ్చినాం. ఆర్కు వైకి బీకి ఈ సిటీ కాయిల్ తెచ్చి దీంట్లో వైబేస్లో ఇచ్చినాం. కొత్త పంపు రాదు, ఏ బేస్లో ఇచ్చుకోవచ్చు, మనం వైబేస్లో ఇచ్చినాం. పంపు మొర్రి కొత్త పంపు రాదు, పంపు మొర్రి 2 కలిపిస్తారు. ఇది బ్లాక్ వైర్. ఈ బ్లాక్ వైర్ ఇక్కడ ఆఫ్ బటన్ ఈడ ఇది ఏడు ఇచ్చిన. ఈ లింక్ తిరుగుతుంది. 7 ఒక లింక్ ఉంటుంది కదా రెడ్ వైర్. ఈ లింక్ తీసేసినాం. ఈ లింక్ తీసేసినాం. ఇక్కడ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ తీసేసినాం. ఇది యాంటీనా. యాంటీనా మనము స్టార్టర్ పైన బాక్స్ పైన పేడన పైన పెట్టుకోవాలి, హైట్లో యాంటీనా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఆన్లో పెట్టుకుంటాము. దీనికి 10 గంటలు బ్యాకప్ ఉంటుంది. ఇది ఆటోలో ఉంటుంది. మనము ఇక్కడ సిమ్ కార్డ్ వేస్తాం. ఇక్కడ సిమ్ కార్డ్ వేస్తాం, పెద్ద సిమ్మే. ఈ సిమ్ కార్డ్ వేస్తాం. ఈ సిమ్ కార్డ్ వేసినాక నీ ఫోన్ నుంచి, రైతు ఫోన్ నుంచి ఈ నెంబర్కు 4 రింగ్లు మెసేజ్ పంపించాలి. మెసేజ్ పంపిస్తే నీ ఫోను ఆ ఫోను లింక్ అవుతాయి. లింక్ అవుతాయి. మళ్ళీ అదే ఫోన్ నుంచి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. 3 రింగులు అయినాక ఈ మోటార్ ఆఫ్లో ఉందని చెప్తుంది, మోటార్ బంద్ అయిందని చెప్తుంది. అప్పుడు నువ్వు ఆ నెంబర్లో నుంచి ఆ మాట చెప్పినాక 7 వదిలితే ఇది ఆన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేయాలని అనుకో, ఇదే నెంబర్కి ఫోన్ చేసి 9 వదిలితే ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఒక ఫేస్ పోయింది, కరెంట్ పోయింది అనుకో, ఆగిపోతుంది. నీకు మెసేజ్ వస్తుంది కరెంట్ లేదని. నువ్వు మళ్ళీ ఆన్ చేయాలని చూసినా కూడా పవర్ సప్లై లేదని చెప్తుంది. అది అది ఇది మనకు ప్రివెంటర్, ఆటో స్టార్ట్ 2 అవసరం లే, అన్ని దీంట్లో ఉంటాయి. అన్ని దీంట్లో ఉంటాయి. ఆటో స్టార్ట్ RYB సింపుల్ కనెక్షన్. RYB 3 వేయడం, ఇది ఆన్ బటన్కు ఆఫ్ బటన్ చేయడము, ఇది ఆన్ బటన్. ఓకే.